హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడీఆర్. మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూసారు కదా, ఈ టేబుల్ ఫ్యాన్ అనేది మనకు స్లోగా తిరుగుతూ ఉన్నది. ఈ స్లోగా తిరగడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వచ్చేసి వైరింగ్ ఫాల్ట్ అయితే ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకు ఇక్కడ దీంట్లో బేస్లో చూసుకున్నట్టయితే మనకు 2.5 MFD కాయిల్ అయితే ఉంటుంది, అంటే కెపాసిటర్ అయితే ఉంటుంది. ఆ కెపాసిటర్ ఫాల్ట్ కనుక ఉన్నట్టయితే మనకు ఈ ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది. అదేవిధంగా మనకు వైరింగ్ ఫాల్ట్ ఉన్నా కూడా మనకు ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది. మనం దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం వచ్చేసి దీనికి వచ్చేసి రిమూవ్ చేసి దీంట్లో వచ్చేసి కెపాసిటర్ అయితే ఉంటుంది, అది రిమూవ్ చేసి మళ్ళీ కొత్త కెపాసిటర్ అయితే వేసుకొని చూద్దాం. మనం అది ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుందా స్పీడ్గా తిరుగుతుందా అనేది మనం దీన్ని అది రిమూవ్ చేసుకొని ఒక కెపాసిటర్ అయితే వేసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఈ టేబుల్ ఫ్యాన్, ఇది వచ్చే టేబుల్ ఫ్యాన్ అండి. దీంట్లో వచ్చేసి మనకు వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ఉంటాయి, అదేవిధంగా స్టాండ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు టేబుల్ ఫ్యాన్ అండి. మనకు వాల్ మౌంటెడ్ ఫ్యాన్లో వచ్చేసి కూడా ఇక్కడ కింద బేస్ ఉంది కదా, ఈ బేస్లో వచ్చేసి మనకు కెపాసిటర్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు స్టాండ్ ఫ్యాన్ అయితే ఉంటుంది కదా, స్టాండ్ ఫ్యాన్లో మనకు ఆ స్టాండ్ ఇప్పుడు మనకు రాడ్ అయితే ఉంటుంది, రాడ్ మధ్యలో ఒక బటన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్స్లో అయితే లోపలైతే మనకు బాక్స్ లాగా ఉంటుంది, ఆ బాక్స్లో అయితే కెపాసిటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలంటే, ముందుగా వచ్చేసరికి కెపాసిటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్నప్పుడు కూడా అది స్లోగా కంటిన్యూ అవుతుందంటే మనకు వైరింగ్ ఫాల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీని అయితే చెక్ చేద్దాం, దీని వైరింగ్ ఫాల్ట్ ఉందా లేకపోతే కెపాసిటర్ ఫాల్ట్ ఉందా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ముందు వచ్చేసి దీనైతే మనం రిమూవ్ చేసుకుందాం. అదేవిధంగా ఇది వచ్చి మనకు వెనకాల అయితే స్వింగ్ గేర్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒకవేళ గేర్ అనేది మనకు ఖరాబ్ అయినప్పుడు ఈ స్వింగ్ అనేది రన్ అయితే కాదు, దానిలో చెరాలు కూడా ఉంటాయి. చెర అంటే మనకు బాల్స్ అయినా ఉంటాయి, మెటల్ బాల్స్ అయితే ఉంటాయి. ఆ మెటల్ బాల్స్ పోయినా కానీ కింద గేర్ పోయినా కానీ మనకు స్వింగ్ అనేది అవ్వదండి. ఈ స్వింగ్ అవ్వకుంటే మనం దాన్ని మళ్ళీ ఏ విధంగా స్వింగ్ అయ్యేటట్టు చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది, దీన్ని ఏ విధంగా మనం మళ్ళీ స్పీడ్గా తిరిగేటట్టు చేసుకోవాలని చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ టేబుల్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు కింద వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ అండి. ఇక్కడైతే మనం 4 స్క్రూలు అయితే ఉంటాయి. ఇక్కడ కింద 2 స్క్రూలు అయితే ఉంటాయి, ఇక్కడ పైన 2 స్క్రూలు అయితే ఉంటాయి. వీటిని మనం టెస్టర్తో కానీ లేదా స్క్రూ డ్రైవర్తో కానీ రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ టెస్టర్తో రిమూవ్ చేస్తాను. ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బట్టి లాగినట్టయితే మన కింద ఈ సిట్టింగ్ పొజిషన్ అనేది బయటకైతే వస్తుంది. దీన్ని పక్క అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు స్పీడ్ కంట్రోల్ అండి. దీంట్లో వచ్చేసి మనకు స్విచ్లు అయితే ఉంటాయి. ఇది స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన కెపాసిటర్ అండి, 2.5 MFD కెపాసిటర్ ఇది దీంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే స్టార్టింగ్ రన్నింగ్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ సరే కదా, మనకి ఈ పొజిషన్లో అయితే మనకు దీన్ని అయితే ఇక్కడ జాయింట్ అయితే చేయడం జరిగింది. వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. ముందుగా చేసి నేను ఇక్కడ కెపాసిటర్ అయితే ఇక్కడ దీనికైతే ఒక స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది, రిమూవ్ చేస్తున్నాను. దీన్ని మనం రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు టేపింగ్ అయితే రావడం జరిగింది. టేపింగ్ అనేది మనం తీసుకుందాం. మనం ఈ విధంగా టేపింగ్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కెపాసిటర్ అనేది చెక్ చేసుకుందాం.
కెపాసిటర్ మనం ఈ వైర్లను రిమూవ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకు పవర్ జాకెట్లు ఉంటాయి 240 వోల్ట్ పవర్ జాకెట్లు. ఆ పవర్ జాకెట్లు అయితే ఒకసారి ఈ కెపాసిటర్ని అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మా సీలింగ్ ఫ్యాన్లో వాడతాం కదా 2.5 mmD, సేమ్ అంతే కెపాసిటీ మనకు ఈ టేబుల్ ఫ్యాన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఈ కెపాసిటర్ అనేది రిమూవ్ చేశాను. ఒకసారి మనం దీన్ని అయితే చెకప్ చేసుకుందాం. ఒకసారి మనం ఈ చాకర్లో అయితే ఈ కెపాసిటర్ని ఇన్స్టాల్ చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం. చెకింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. 2 హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ అయితే మనం ఈ కెపాసిటర్ వైర్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చి స్పార్కింగ్ అనేది హెవీగా అయితే రావాలి. ఈ స్పార్కింగ్ అనేది చిన్నగా అయితే వస్తుంది సరిగా, ఇంత స్లోగా అయితే వస్తుంది. అయితే మనకి కెపాసిటర్ వచ్చేసి పాడైపోయింది. దీని ప్లేస్లో మనం కొత్త కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఇట్లా చేసుకున్నట్టయితే మన ఫ్యాన్ మళ్ళీ అయితే యథావిధిగా అయితే రన్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకు కొత్త కెపాసిటర్ అండి. దీని ఒకసారి మనం చెక్ చేద్దాం. సరే కదా, మన కెపాసిటర్ అనేది మంచిగా ఉన్నట్టయితే మనకు స్పార్క్ అనేది ఎక్కువ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి మనకు 2.5 mmD కెపాసిటర్. ఇక్కడ వైరింగ్ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మన ఫేస్ అండి. ఇక్కడ 3 వైర్లు కనిపిస్తున్నాయి కదా, రెడ్, వైట్, బ్లూ. ఈ మనకు వచ్చేసి మనకు ఈ స్పీడ్స్ లెవెల్స్ అండి. ఈ 3 అయితే మనకు 1 2 3 3 స్పీడ్లు అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన వైర్లు మనం ఇక్కడ వచ్చేసి ఈ కెపాసిటర్ అనేది మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి న్యూట్రల్, ఇంకోటి మనకు ఎల్లో కలర్ వచ్చి మనకు లోపలికి అయితే వెళ్తుంది. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అయితే మా వైర్లు అనేది ఇంతకుముందు ఎక్కడైతే తీసినామో అదే ప్లేస్లో అయితే మనం బైండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కదా, ఇక్కడ కూడా నేనైతే వైర్కి వచ్చేసి బైండింగ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనకు సీలింగ్ ఫ్యాన్ ఏ విధంగా అయితే వైరింగ్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ టేబుల్ ఫ్యాన్ యొక్క వైరింగ్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సింపుల్గానే మనం చేసుకోవచ్చు. ఇది బైండింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే దీనికైతే మనం టేప్ అనేది వేసుకోవాలి. ఇంకా టేపింగ్ అయితే చేస్తా ఉన్నాం చూడండి. ఈ విధంగా నీట్గా టేపింగ్ మనం చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం టేపింగ్ అనేది చేసుకోవాలి. టేపింగ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఈ కాయలు వచ్చి మనం లోపలికి అయితే వేయాలి. ఇప్పుడు పాత కాయలకి వచ్చి మనకైతే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఒక క్లిప్ ప్లాంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికైతే రావడం లేదు కాబట్టి మనం దీన్ని మళ్ళీ లోపలికి అయితే వేసుకొని ఈ మీద ఈ క్యాప్ అనేది ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వైర్లని మనం నీటి లోపలికి అనేది వేసుకొని ఈ క్యాప్ అనేది యథావిధిగా అయితే మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే రిమూవ్ చేసినామో అదే విధంగా మళ్ళీ ఫిట్టింగ్ అనేది చేసుకుంటే అయిపోతుంది. మొత్తం సప్లై అనేది ఇవ్వడం జరిగింది సార్. మనం నెంబర్ 1కి అయితే వెళ్దాం. చూడండి, నెంబర్ 1 అయితే వేస్తున్నాను. చూసారు కదా, మనకు ఫ్యాన్ అనేది అయితే హెవీ స్పీడ్గా అయితే తిరగడం జరుగుతుంది. చూసారు కదా, మనకు వచ్చేసి ఫ్యాన్కి వచ్చేసి కెపాసిటర్ ఫాల్ట్ అయితే ఉంది. మనం కెపాసిటర్ వేసినాం కాబట్టి ఫుల్ స్పీడ్ అయితే తిరుగుతూ ఉంది. సెకండ్ స్పీడ్ చూసారు కదా, అది థర్డ్ స్పీడ్. మనకు ఫ్యాన్ వచ్చేసి కరెక్ట్గా అయితే వర్క్ అయితే అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ బేస్లో వచ్చేసి మనకు సింగ్ ఫాల్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.